బెట్టింగ్ పాపం యువత ప్రాణాలు తోడేస్తోంది. మాయదారి జూదం వలలో పడి ఆదిలాబాద్ జిల్లాలో అలిశెట్టి సాయి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతమంది ప్రాణాలు పోతోన్నా పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంపై తల్లిదండ్రులు, బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో అసలు బెట్టింగ్ యాప్ అన్నదే లేకుండా కఠినమైన చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జైనద్ మండలం పిప్పరవాడకు చెందిన అలిశెట్టి సురేష్, గౌరుబాయిలకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరిలో రెండోవాడు సాయి ఓ హాస్టల్లో పనిచేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. అయితే ఏడాదిగా బెట్టింగ్ ట్రాప్లో పడి తీవ్రంగా నష్టపోయాడు. పోయిన సొత్తు రాబట్టుకునేందుకు మరింతగా అప్పులు చేసి బెట్టింగ్ ఆడాడు. అవి కూడా పోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల గురించి ఇంట్లో చెప్పుకోలేక, అప్పులోళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని చనిపోయాడు. తన కొడుకు బెట్టింగ్లోనే 5 లక్షలకు పైనే నష్టపోయాడని, అందుకే ప్రాణాలు తీసుకున్నాడని తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అది బెట్టుతోనే పోయింది, అందులో బల్లె జీతం ఉంటుండే, అదే బల్లె మెయిన్లో అటే బెట్టాడి డబ్బులు పోకడకు అదే చనిపోయింది. అందులో జీతం ఉంటుండే, అది పని చేసుకుంటా పిల్లలు డబ్బులు బెట్టుతూనే పోయినాయి. బెట్టుతోనే మొబైల్ ఫోన్లతో బెట్టుతోనే కొట్టింది. బెట్టింగ్తోనే కొట్టింది. 5 లక్షల దాకా కొట్టింది. ఇంకా అటు అప్పులు ఎన్నైనా మనకు తెలియదు, కానీ సొంత పైసలు అయితే 5 లక్షల దాకా ఉండే మొబైల్. తెలంగాణ అంతటా గ్రామీణ యువత బెట్టింగ్ వలలో చిక్కుకుని చితికిపోతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాడ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఇప్పుడు యూత్ బాగా అంటే బెట్టింగ్లో అంటే ఆన్లైన్ గేమింగ్లో బాగా మంది ఇరుక్కుపోతున్నారు. ప్రతి విలేజ్లో ఒక 10 నుండి 20 మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. దీని యాక్షన్ ఎలా అంటే స్టేట్లా కానీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో కొద్దిగా న్యూస్ వస్తుంది. వీళ్ళు అడ్వర్టైజ్మెంటు బాగా చేసిండ్రు యూట్యూబ్ వాళ్ళని కూడా శిక్షించాలి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి మొత్తానికే క్లోజ్ కావాలా. దీనివల్ల బాగా యూత్ చెడిపోతున్నారు. ప్రతి విలేజ్లో ఉన్నారు, ఒక ఈ విలేజ్ అని కాదు. ఇక్కడనే మాకు తెలిసి ఒక 3-4 అయితే ఆ స్కూల్లో పనిచేసే వాళ్ళే అందులో ఇదైండ్రు. ఒక 2 అయితే చనిపోయిండ్రు. సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో యువత బెట్టింగ్ ట్రాప్ లో పడుతున్నారని సాయి స్నేహితుడు అంటున్నాడు. ప్రభుత్వం బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపాలని అతను సూచిస్తున్నాడు. బెట్టింగ్లకు బానిస కాకుండా గవర్నమెంట్ ఒకటి రూల్ తీసుకురావాలి. బెట్టింగ్లని ఈ యాప్స్ రమ్మీ సర్కిల్ కానీ ఇలాంటి యాప్స్ని బ్యాన్ చేయాలి. ముందు దీనికి ఈ బ్యాన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్స్ రీళ్ళల్లో, యూట్యూబ్లల్లో ఈ బెట్టింగ్ గురించి ప్రమోట్ చేసేటోళ్ళని అందుబాటులో తీసుకొని వాళ్ళని శిక్షించాలి. అది మెయిన్. వాళ్ళ వల్లనే యూత్ అంతా ఖరాబ్ అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్లో రమ్మీ సర్కిల్ అని, విన్జో అని, అది అని సెలబ్రిటీలు కూడా అదే చెప్తుర్రు. సెలబ్రిటీలు వాళ్ళు చెప్పింది చూసి యూత్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నారు. అది మెయిన్. అది గవర్నమెంట్ చూడాలి. గతంలో చైనాకు చెందిన టిక్ టాక్ ఎందరి ప్రాణాలను తీసింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు యువతను బతకనీయడం లేదు. అయినా ప్రభుత్వాలు ఇటువంటి మాఫియా యాప్లపై కఠిన చర్యలు తీసుకోకపోవడం క్షమించరాని నేరమే అంటున్నారు మేధావులు.